దంచినవి, కారం, కల్లుప్పు, గరం మసాలా పేస్ట్, స్పెషల్ పౌడర్. నూనె కాగేలా మనము వేసుకోవాలి, ఎక్కువసేపు కాగనివ్వాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నూనె కాగాక. తర్వాత మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి, బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పడం వల్ల మనకి కూరలో బాగా వస్తుంది. మీలో చేపల కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం తిప్పుకోవాలి. తర్వాత మనం కారంని వేసుకుని ఉప్పు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసుని మనం వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. దాంతోపాటు మనం గరం మసాలాను కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల మనకి కూరలోకి చేపల కూర మనకి చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత స్పెషల్ పౌడర్ని వేసుకోవాలి. స్పెషల్ పౌడర్ అని మీలో ఎవరికైనా తెలియకపోతే మీ ఇంటికాడ ఉన్న ఏ పౌడర్ అయినా, అంటే గరం మసాలాకి సంబంధించిన ఏ పౌడర్ అయినా వేసుకోవచ్చు. అది కూడా కూరల పౌడర్ అయి ఉండాలి. బాగా కలుపుకోండి. అలా పొగలు వచ్చేదాకా మనం ఉంచుకోవాలి. తర్వాత మనం చేప ముక్కల్ని వేసుకోవాలి. మా గోదావరిలో చేపలు చాలా స్పెషల్. ఈ చేపలు గోదావరిలో చాలా స్పెషల్. చూస్తున్నారు కదా, బాగా వేడెక్కేదాకా మనం చేపల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి, లేదంటే కాకులోకి సరిపోవు. తర్వాత బెండకాయలని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా. కొత్తిమీరని వేసుకోవాలి లాస్ట్లో. మన వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నాకు ఎక్కువ చేయడానికి ఛాన్స్ వస్తుంది. Keep follow Akila Foods. మీరు బాగా లైక్ అండ్ షేర్ చేసుకోవాలి. తర్వాత మనం స్పెషల్ పౌడర్ని వేసుకోవాలి. పరవశించడమే మనసుకి తెలిసిన భాష, మమతలు పంచే